వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు ప్రెస్ మీట్ ఒక బాధాకరమైనటువంటి ప్రెస్ మీట్గా మనం భావించాలి. మనం పరమ పవిత్రంగా భావించేటటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని ఓ పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏ విధంగా తెరలేపారనే దానికి సంబంధించి నిన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ 15ను చూస్తే అత్యంత దారుణంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదైతే ఉంటాయో ఆ భూములు అంటే దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాలు కావచ్చు, మఠాలు కావచ్చు, సత్రాలు కావచ్చు, లేదంటే ఇతర ధార్మిక సంస్థల పేర్లతో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి కావాల్సినంత రేటుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. అంతకుముందు ఎప్పుడైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదున్నా కూడా అంతకుముందు జియో నెంబర్ 426 ప్రకారం ఆ భూముల్ని వేలం ద్వారా మాత్రమే దక్కించుకోవాలంటే ఎవరైతే వేలంలో పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసి దానికి ఒక ధర నిర్ణయిస్తారు. ఆ ధర ప్రకారమే ఏదైతే ఆ భూములు అనే దానికి లీజ్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒక సింగిల్ దరఖాస్తు ఎవరు చేసుకున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి నచ్చినటువంటి రేటుకి నచ్చినటువంటి వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి నిన్న తెరలేపారు. అది కూడా సాక్షాత్తుగా మన క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ క్యాబినెట్లో మన సనాతన డ్రామా ఆర్టిస్టు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అని అంటే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మఠాలు కానీ సత్రాలు కానీ ఆలయాలకు సంబంధించినటువంటి భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4,67,000 ఎకరాలు ఉన్నాయి. 4,67,000 ఎకరాలు. దాంట్లో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో అత్యంత ఖరీదైనటువంటి అంటే దాదాపు ఎకరం 20 కోట్లు 30 కోట్లు చేసేటటువంటి భూములు కూడా ఉన్నాయి. దాంట్లో 4,244 ఎకరాలు. దీన్ని అప్పనంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. దానిలో 4,244 ఎకరాలంటే 2,05,40,960 చదరపు అడుగుల స్థలాలు. దీంట్లో 1,55,00,000 చదరపు అడుగుల స్థలాలు ఖాళీ స్థలాలు, 50,000 చదరపు అడుగులు ఆల్రెడీ బిల్డింగ్స్ రూపంలో ఉన్నాయి. వీటన్నిటినీ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి అప్పనంగా 99 పైసలకో లేదంటే రూపాయికో లేదంటే ₹1 లీజుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు. దీని ద్వారా మామూలుగా అయితే కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రావాలి. ఎందుకంటే లీజుకు ఒక ధర లీజుకి ఒక ధర ఫిక్స్ చేసి ఏదైతే వేలం పెడితే ఆ వేలం ద్వారా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి. కానీ అలా కాకుండా ఇది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమంగా నిన్న జియో నెంబర్ 15ని ఇవ్వటం జరిగింది. ఇదే దారుణమైనటువంటి సంఘటన. దీనికి మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాదాపుగా అధికార రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం 350 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం, మార్కెట్ విలువ చూసుకుంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే టీవీ మసాలా చైర్మన్ ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు సంయుక్తంగా ఇద్దరు కలిసి కుమ్మక్కై 3 అంచెల విధానంలో దాన్ని మ్యానిపులేట్ చేసి 350 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని ఏదైతే దారాదత్తం చేసినటువంటి పరిస్థితి. కేవలం 25 కోట్ల రూపాయలకి 350 కోట్లు దాని అధికార రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ విలువ చూస్తే 3,000 కోట్లు ఆస్తి. దాన్ని కేవలం 25 కోట్లకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఏంటిది అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మభ్యపెట్టే విధంగా GOMS నెంబర్ 22/2025 ఆగస్టు 7వ తారీఖున గతంలో ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అది ఒబరాయ్ గ్రూపుకు సంబంధించింది. దానికి పేరూరు అనేటటువంటి గ్రామంలో సర్వే నంబర్ 604లో 24.68 ఎకరాల భూమి అంటే 25 ఎకరాల భూమిని రద్దు చేసేస్తున్నాం, అంతకుముందు ఇచ్చినటువంటి భూమిని రద్దు చేస్తున్నాం అని చెప్పి ఈ ప్రభుత్వం రాగానే ఒక జీవో ఇచ్చింది. దాని GOMS నెంబర్ 22/2025. వాళ్ళు ఏం చెప్పారు, తిరుమల ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటానికి దీన్ని మేము రద్దు చేస్తున్నాం. ఇది ముంతాజ్ అనే పేరుతో హోటల్ ఉంది కాబట్టి ఆ హోటల్ నిర్మాణం చేపట్టాలని అక్కడ నిర్ణయించారు కాబట్టి ఆ పేరూరు అనే గ్రామంలో దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి జీవోని రిలీజ్ చేశారు. అదే రోజు ఇంకో జీవోని రిలీజ్ చేశారు. అదే ఆగస్టు 7, 2025
ఇంకో జీవోని రిలీజ్ చేసి జీవో ఎంఎస్ నెంబర్ 21/2025 ఈ భూమిని రద్దు చేశామని ప్రకటించి దీని ప్లేస్ లో అత్యంత విలువైనటువంటి భూమి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం, మనం అలిపిరి అంటే అందరికీ తెలుసు, అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి 25 ఎకరాల భూమి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ముఖద్వారానికి దగ్గరగా ఉన్నటువంటి సర్వే నెంబర్ 588/A తిరుపతి అర్బన్కు సంబంధించినటువంటి అలిపిరి వద్ద ఉన్నటువంటి 25 ఎకరాల భూమిని దీనికి బదలాయిస్తున్నట్టుగా చూపించారు. అంటే పేరూరు గ్రామంలో ఉన్న 25 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూమిని ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఈ అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూమి విలువ ఎకరం 15 కోట్లు, అంటే 25 ఎకరాలు దాదాపుగా 375 కోట్లు విలువైనటువంటి భూమి. దాని మార్కెట్ రేటు ఏదైతే చూస్తే 3,000 కోట్లకు పైగా ఉంటుంది. దాన్ని 3 అంచెలు ఏం చేశారు, జీవో ఎంఎస్ నెంబర్ 45/2025 అని చెప్పి మొన్న 13 డిసెంబర్ 2025న మోసపూరిత మార్పిడి ద్వారా దక్కించుకున్నటువంటి ఈ టీటీడీ పవిత్ర భూమిని స్వరా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించారు. ఇక్కడేమో ముంతాజు, ఒబరాయి, ఇప్పుడు స్వరా. ఈ స్వరా అంటే ఎవరిది? ఒబరాయి గ్రూప్ లోనే వన్ ఆఫ్ ద ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పార్ట్నర్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళది డిఫరెంట్ నేమ్ తో పెడతారు కదా. ఒబరాయి గ్రూప్ కి సంబంధించిందే స్వరా హోటల్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే అంతకుముందు వాళ్ళు ముంతాజ్ అని పేరు పెట్టినా, ఒబరాయి అన్నా, స్వరా అన్నా ఒకటే. కాకపోతే 25 ఎకరాలు ఎక్కడో ఉన్న పేరూరు గ్రామంలో 25 ఎకరాలు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయిస్తే ఇప్పుడు డైరెక్ట్ గా అలిపిరి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి వాళ్ళకి దారాదత్తం చేశారు. అంటే 25 కోట్ల విలువైనటువంటి భూమిని వాళ్ళకి బదలాయించి 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే తిరుమల ఆస్తిని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఒకవైపు. ఇన్ని జరుగుతా ఉన్నాయి. ఇంత జరుగుతా ఈ విధంగా దోపిడీకి ఒక పక్క మార్గాన్ని తీసుకొని వెళ్ళి ఇంకో పక్క దేవాలయాలలో రోజు రోజుకి జరుగుతున్నటువంటి అపవిత్రాలు, దేవాలయాల్లో ఏదైతే జరుగుతున్నటువంటి దాడులు, దేవాలయాల పవిత్రతని రోజు రోజుకి దెబ్బతీస్తున్నటువంటి తీరు. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ అతి పెద్ద దేవాలయంగా మనం విజయవాడ దుర్గమ్మ ఆలయం ఉంది. దుర్గమ్మ ఆలయంలో గడిచిన 15 రోజులుగా జరిగినటువంటి ఘోరాలు, అపచారాలు, 15 రోజుల్లో 4 ఇన్సిడెంట్. మొన్నటికి మనం చూస్తే డిసెంబర్ 27వ తారీఖున ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు దుర్గమ్మ గుడికి మొత్తం పవర్ అంతా ఆపేశారు, అంటే కరెంట్ కట్ చేశారు. రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయంలో పవర్ కట్. అది కూడా ఎంత, 1 నిమిషమో 2 నిమిషాలు కాదు, 10:30 నుంచి 2 గంటల వరకు 70,000 మంది భక్తులు ఆలయంలో ఉన్నారు ఆ రోజు. అంటే అమ్మవారికి కరెంటు తీసేశారు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే అపవిత్రం ఇంకేమన్నా ఈ కూటమి ప్రభుత్వంకి ఉంటుందా? 2వ ఇన్సిడెంట్ వచ్చి జనవరి 9 మొన్న 2026, అంటే నిన్న శుక్రవారం రోజు. శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీచక్ర నవవర్ణార్చన అనేటటువంటి అర్చన ఉంటుంది. ఆ అర్చనలో ఏదైతే ఆవు పాలను వాడతారో ఆ ఆవు పాలలో పురుగులు వచ్చినాయి. అంటే అమ్మవారికి అర్చన చేసే పాలలో పురుగులు వచ్చినాయి అంటే ఈ కూటమి ప్రభుత్వానికి పురుగులు పట్టిపోయే రోజు దగ్గరలో ఉందనే కదా దానికి అర్థం. ఎంత దారుణమా, అంటే అంత లెక్కలేనితనమా? అమ్మవారు కూడా మన ఏం చేస్తారులే అనేటటువంటి ఆ రేంజ్కి వెళ్ళిపోయారు వీళ్ళు. అంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా? అర్చనలో పాలు, ఆవు పాలని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉండేటటువంటి పాలను వాడతారు. కానీ మీరు మొన్న ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి టెట్రా ప్యాకెట్లు వాడాడంట. అంటే అంత కొవ్వెక్కి కొట్టుకుంటా ఉన్నారా? అంటే మీకు దేవుడన్నా అమ్మవారన్నా అసలు అంత లెక్కలేనితనంగా బిహేవ్ చేస్తా ఉన్నారా? అర్చన కూడా దాదాపుగా అరగంటకు పైగా ఆగిపోయినటువంటి పరిస్థితి, వందలాది మంది భక్తులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగినటువంటిది. ఇదే జనవరి 9 మళ్ళీ అదే రోజు ఏదైతే దుర్గమ్మ ఆలయంలోని మహామండపంలో 5వ అంతస్తులో కేక్ కట్ చేయబోయారు. మీడియా వాళ్ళు చూస్తే దాన్ని ఆపేశారు. అంటే ఎగ్ కేక్ అంటే తెలుసు కదా మీకు, ఎగ్ అయి ఉంటాయి. ఆ కేక్ కట్ చేయబోయారు మహామండపం 5వ అంతస్తులో. ఈరోజు చూస్తే జనవరి 10 దుర్గమ్మ గుడిలో ఉచిత ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులకి కరెంట్ షాక్ తగిలినటువంటి పరిస్థితి. 15 రోజుల వ్యవధిలో ఇక్కడికి మనకి కోతవేటు దూరంలో రాజధాని ప్రాంతం అని చెప్పుకుంటున్న మన ఏరియాలో దుర్గమ్మ గుడిలో 4 ఏదైతే అపచారాలు జరిగినటువంటి పరిస్థితి. మరి దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? దేవాలయాల మీద దాడులు చూస్తూ ఉంటే మొన్న ఇక్కడ మన గోదావరి జిల్లాలో
ద్రాక్షారామం, పవిత్ర పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామంలో శివలింగాన్ని పగలగొడతాడు. అదేమంటే శివభక్తుడు అని చెప్పి ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు. అదేందో మరి శివభక్తుడు వెళ్ళి శివలింగాన్ని ఎట్ట పగలగొడతాడు? ఏదో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రామారావు భక్తుడిలాగా రామారావు గారికి వెళ్ళి వెన్నుపోటు పడిచినట్టుగా ఇతనేమో శివభక్తుడు అంట, ఇతను వెళ్ళి శివలింగాన్ని పగలగొట్టాడంట. మళ్ళీ చూస్తే మన సింహాచలంలో పులిహారలో ప్రసాదంలో నత్తొస్తే ఉల్టా కేసు, ఎవరైతే నత్తొచ్చిందని చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. తిరుమలలో నిన్న ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయని చెప్పి ఏదైతే అక్కడ ఫొటోస్ సహా చూపిస్తే ఎవరైతే ఆ ఫోటోలు తీశారో వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో డైరెక్ట్ గా గుడి మీదకి ఎక్కేస్తాడు, గోపురం మీదకి ఎక్కేసి కలశాలను బీకేస్తా ఉంటారు. మరి ఏం చేస్తా ఉన్నారు? అంత సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంది? ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడి కావచ్చు, ఇలా రోజు రోజు అపవిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మాత్రం లెక్కలేని తరంగా దేవుడంటే లెక్క లేదు, దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, పాపభీతి అంతకంటే లేదు. మనల్ని ఎవడేం చేస్తాడులే అనేటటువంటి స్థితికి ప్రభుత్వం, దేవుడంటే మన్నేం చేస్తాడులే దేవుడు అనే లెక్కకి ప్రభుత్వం వెళ్ళిపోయినట్టుగా కనపడతా ఉంది. నేను అడుగుతా ఉన్న సూటిగా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు సనాతన డ్రామాలు బాగా వేస్తారు, మెట్లు కడుగుతా సారీలు చెప్తా, ఇది మీ దినచర్యలో భాగంగా ఉంటుంది కదా. ఇప్పుడు మరి సారీ చెప్తారా, మరి మెట్లు కడుగుతారా, మరి లేదంటే మాదాపూర్లో ఉంటే మాదాపూర్లో ఏమన్నా గడుగుతారా, ఇంకెక్కడన్నా ఉంటే ఫామ్ హౌస్లో ఉంటే ఫామ్ హౌస్లో ఏమన్నా గడుగుతారా? మరి ఇన్ని ఘోరాలు జరుగుతుంటే దీనికి సమాధానం చెప్పమని చెప్పి ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిని కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని, ముఖ్యమంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది, సమాధానం చెప్పమని.